హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు శుక్రవారం, పైగా నవరాత్రులలో రెండవ రోజు. ఈరోజు తులసి మొక్క మొదట్లో దీనిని పాతిపెట్టండి చాలు. మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. మీ జాతకం మారిపోతుంది. డబ్బు ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. డబ్బుల ప్రవాహం వస్తుంది. చిరాకులు, గొడవలు అన్నింటి నుండి బయటపడగలుగుతారు. కాబట్టి శుక్రవారం రోజు అందరూ ఈ పరిహారాన్ని ఆచరించండి. చక్కగా మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లోని కష్టాలన్నీ, సమస్యలన్నీ పోతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అపూర్వమైన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. తులసి మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీ స్వరూపంగా భావించే తులసమ్మకు పూజలు చేస్తారు. కనుక ఈ తులసి మొక్క మొదట్లో దీనిని పెడితే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు. తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణంలో పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యమును ఇస్తుంది. తులసి వనం ఉన్న గృహం పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలన తులసి భూలోక కల్పవృక్షంగా, దేవతా వృక్షంగా పేరు పొందినది. పవిత్రమైన తులసి మొక్క మొదట్లో శుక్రవారం రోజు దీనిని పాతి పెడితే చాలు, మీకు ఉండే కష్టాలు అన్నీ కూడా పోతాయి. ధన సమస్యలన్నీ పోతాయి. మరి శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పాతి పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, శుక్రవారం అనేది చాలా పవిత్రమైన రోజు. కనుక ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో, ధనం కావాలని కోరుకుంటూ ఉన్నారో వారు శుక్రవారం రోజు చక్కగా ఒక చిన్న పేపర్ ముక్కలను తీసుకోండి. పెద్ద పేపర్ అవసరం లేదు, చిన్న ముక్క తీసుకోండి, సరిపోతుంది. ఆ పేపర్లో ఒక ఎండు మిరపకాయను పెట్టండి. ఎందుకంటే ఎండు మిరపకాయకు మన ధన సమస్యలను తొలగించి ధనాన్ని రప్పించే శక్తి ఉంటుంది. కనుక ముందు ఒక ఎండు మిరపకాయను వేయండి. ఎండు మిరపకాయలు చాలా శక్తివంతమైనవి. ఎండు మిరపకాయ వేసిన తర్వాత చిటికెడు గల్లులుప్పును కూడా వేయండి. అంటే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పును వేయండి. ఉప్పు కూడా ఎంతో శక్తివంతమైన పదార్థం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఇలా ఉప్పు వేసిన తర్వాత చివరిలో చిటికెడు కుంకుమను కూడా ఆ పేపర్లోనే వేయండి. ఒక ఎండు మిరపకాయ, అర స్పూన్ ఉప్పు, చిటికెడు కుంకుమ, ఈ మూడింటిని పేపర్లో వేయండి. ఆ తర్వాత ఆ పేపర్ను చిన్న పొట్లంలాగా చుట్టేయండి. ఈ పొట్లాన్ని తీసుకొని మీరు పూజలు చేసే తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి తులసి చెట్టు ముందు నిలబడి, అమ్మ తులసమ్మ, మాకు ఉన్న ధన సమస్యలు పోయి మేము ధనవంతులుగా మారాలి, ధనం కలిసి రావడం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము, ఫలించేలాగా చూడు తల్లి అని మీ మనసులోని సంకల్పం చెప్పుకొని ఆ పొట్లాన్ని తులసి చెట్టు మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి పాతి పెట్టేయండి. చాలా పవర్ఫుల్ పరిహారం. ఈ పరిహారం చేయటం వలన మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధన ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. ఈ పరిహారాన్ని 2 నెలలకు ఒకసారి చేసుకుంటూ ఉంటే, చాలా అంటే 2 నెలలకు ఏదో ఒక శుక్రవారం చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
ధనం ప్రవాహంలాగా వస్తుంది. కనుక మీరు కూడా రేపు శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో దీనిని పెట్టి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం దుర్గాయే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.